అప్పుడప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు మీ మంచి కోసం మీకు మంచి జరగడం కోసం ఇలా అంటూ ఉంటారు. తనకి దిష్టి తగిలింది, తనకి దిష్టి తీయండి అని. అది చెయ్యొద్దు, నీకు దిష్టి తగులుతుంది, అలా అలంకరించుకోకు, అది వేసుకోకు, ఎక్కువ దిష్టి తగులుతుంది. ఈ విషయాలు వేటిని నేను నమ్మను. నేను నమ్మేది ఏమిటి అంటే, ఒకవేళ మీ మనసు మంచిదే అయితే మీకెప్పుడు ఏ దిష్టి కూడా ఎలాంటి చెడు కాని హాని కాని తలపెట్టనే లేదు. చీకటి ఎప్పుడు కనిపిస్తుందంటే, ఎవరింటి కిటికీలకు పరదాలు కప్పి ఉంటాయో అలాంటి ఇంట్లోనే చీకటి కమ్ముకునుంటుంది. తుఫాను కూల్చగలిగేది ఎలాంటి ఇళ్లను అంటే, ఏ ఇంటికైతే పునాదులు సరిగ్గా ఉండవో. ఇక మీ వ్యక్తిత్వానికి పునాది మీ యొక్క ఆలోచన, అలాగే మీ దృష్టికోణం. ఒకే సంఘటనని ఒకే స్థలంలో ఒకే స్థితిలో మీరు మంచిదిగానూ చూడగలుగుతారు, అలాగే చెడ్డదిగానూ చూడగలుగుతారు. నిర్ణయం మీదే. ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారో మీకు అలానే కనిపిస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, మీకు తగిలిన దిష్టిని కాదు, మీ దృష్టికోణాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటినుంచో ఉన్న నానుడి ప్రకారం ఈ ప్రపంచంలో చెడు దిష్టికి ఉపచారాలనేవి ఉన్నాయి, అంతేకాని చెడు దృష్టికి కాదు. అందరూ ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ.